హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి అండి. మనకి ఈ సొరకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ సొరకాయ టమాటా పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా మనం సొరకాయని పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 10-15 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం కారంని బట్టి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేగినాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగినాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఒక 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి మనకి సొరకాయ ముక్కలు మగ్గిపోయాయండి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 పెద్ద సైజు టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని టమాటా ముక్కల్ని కూడా మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు. 2 మినిట్స్ తర్వాతకి ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనకి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని వేసుకోవాలి. అలాగే కొత్తిమీరగా కాడలతో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒక 2, 3 నిమిషాల వరకు సొరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. మనకి టమాటా ముక్కలు, సొరకాయ ముక్కలు కూడా ఈ విధంగా ఉడికిపోవాలండి మెత్తగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సొరకాయ ముక్కల్ని పూర్తిగా చల్లారబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు నలగగొట్టి వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ పోపు గింజలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా తాలింపు రెడీ అయ్యాక ఇప్పుడు మనం పచ్చడిని అందులో వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న సొరకాయ పచ్చడిని అందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం సొరకాయ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.